జై శ్రీరామ్. 2025 ఢిల్లీ ఎలక్షన్స్లో బీజేపీ గెలుస్తుందని చెప్పడం జరిగింది. అది ఫిబ్రవరి 8వ తారీఖున అది ప్రూవన్ అయింది. ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. అది నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. 2022 నుంచి 2025 ఫిబ్రవరి వరకు మొత్తం 16 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. దానికి సంబంధించిన వీడియో లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. ధనస్సు రాశికి అధిపతి గురువు. ధనస్సు రాశిలో మూలా 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన గురువు 6వ స్థానంలో ఉన్నారు. రుణ రోగ శత్రుస్థానంలో ఉన్నారు. శత్రువులు అధికంగా ఉంటారు. కాలభైరవాష్టకాన్ని చదువుకోండి, చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. ధనస్సు రాశి వారికి 29వ తారీఖు నుంచి శని భగవానుడు 4వ స్థానానికి వెళ్తున్నారు. అర్ధాష్టమ శని స్టార్ట్ అవబోతోంది. దాని మూలంగా కెరియర్ పరంగా, బిజినెస్ పరంగా, కుటుంబ పరంగా, ధన పరంగా ఇబ్బంది పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. 7వ స్థానంలో కుజుడున్నారు. దాని మూలంగా మ్యారేజ్ పరంగా గొడవలు అనేవి అధికంగా ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. సప్తమాధిపతి అయిన బుధుడు నీచబడి ఉన్నారు. మీనరాశిలో బలం తక్కువగా ఉన్నది. బిజినెస్ పరంగా, మ్యారేజ్ పరంగా చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. కాబట్టి మీరు విష్ణు సహస్రనామం పారాయణం చేస్తే కనుక ఈ వారంలో చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. శని భగవానుడు 4వ స్థానంలో ఉండటం మూలంగా మీకు ఇబ్బందికరమైన వాతావరణం అంటూ ఉంటుంది. కెరియర్ పరంగా మాత్రం చాలా జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. దానికోసమై మీరు హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. అలాగే శనికి తైలాభిషేకం చేయించండి. మీకు చాలా చాలా మంచి ఫలితాలుంటూ ఉంటాయి. షష్టగ్రహ కూటమి మీ 4వ స్థానంలో జరగబోతోంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. 29వ తారీఖు, 30వ తారీఖు ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యమైన డెసిషన్స్ తీసుకోకండి. ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. కాబట్టి మీరు కాలభైరవాష్టకాన్ని కూడా చదివితే కనుక మీకు చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై HLN జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి.